తెలుగుదేశం కోయిలలు ముందే కూస్తున్నాయా? ఏదో ఓ రోజు తప్పదు గాని ఎప్పుడో మాట్లాడతారు అనుకున్న మాటల్ని టీడీపీ లీడర్స్ ఇప్పుడే మాట్లాడేస్తున్నారా? అధిష్టానం ఆపిన ఆగే పరిస్థితి ఉందా? పొత్తు ధర్మం పొందు లాభం అన్న సిద్ధాంతానికి తూట్లు పడే ముప్పు ముంచుకొస్తోందా? లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చుట్టూ అసలేం జరుగుతోంది? అయితే కాస్త ఆలస్యం కావచ్చు గాని రావడం మాత్రం పక్కా. ఇది పవన్ కళ్యాణ్ సినిమా పాపులర్ డైలాగ్. జనసేన పార్టీ పెట్టడానికి ముందు ఈ డైలాగ్ చుట్టూనే చాలా చర్చ జరిగింది. ఇప్పుడు ఇదే డైలాగ్ను కాస్త రివర్స్ చేసి టీడీపీ లీడర్స్ కోణంలో చూస్తున్నారట పొలిటికల్ పండిట్స్. ఆ డిమాండ్ రావడం పక్కా అనుకున్నాం గాని కాస్త కూడా ఆలస్యం అవ్వకుండా మరీ ఇంత తొందరగానా అంటూ ఆశ్చర్యపోతున్నారట. మంత్రి లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ 2-3 ఏళ్ల తర్వాత రావచ్చని అనుకున్నారట ఎక్కువ మంది. కానీ 6 నెలలు గడిచేసరికి ఆ డిమాండ్ తెరమీదికి రావడంతో రొటీన్ కి భిన్నంగా ఉందని అంటున్నారు. కూటమి ఐక్యత అని పైకి పదే పదే చెప్తున్నా లోపల ఇంకేదన్నా జరుగుతోందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. ఇక సోషల్ మీడియా సంగతి సరే సరి, ఎవడి స్టోరీ వాడు రాసేసుకోవడమే, ఎవడి డైలాగ్ వాడు చెప్పేసుకోవడమే. లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఏ ముహూర్తాన మొదలైందో కానీ అటు పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఇటు సామాన్యుడి వరకు ప్రస్తుతం చర్చంతా దీని చుట్టూనే నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిందన్నది 3 పార్టీల నేతలు అంగీకరించే అంశం. మరి ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి సీఎం చంద్రబాబు స్వయంగా చాలాసార్లు గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న క్రమంలో ఆయనకు సమాంతరంగా మరో డిప్యూటీ సీఎం పోస్టు, అది కూడా లోకేష్ కనేసరికి అటు జనసేన వర్గాలు కూడా కంగుతున్నాయట. ఇవాళ కాకుంటే రేపైనా ఇలాంటి డిమాండ్ ఏదో తెర మీదకు వస్తుందని అనుకున్నామని, ఇంత త్వరగా మాత్రం ఊహించలేదన్న చర్చ కూటమి పార్టీల్లో జరుగుతోందని అంటున్నారు. ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత రావాల్సిన డిమాండ్ 3 నాళ్లకే రావడం ఏంటో అర్థం కాక జుట్లు పీకేసుకుంటున్నారట కొందరు నాయకులు. ఒక రకంగా ఇలాంటివి కూటమిలో చిచ్చు పెట్టే ప్రమాదం లేకపోలేదని, ఇవాళ్టికివాళ్ల తేడా జరగకుండా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు ఇవన్నీ కౌంట్ అవుతాయని అంటున్నారు విశ్లేషకులు. తమ పార్టీ నాయకుల తీరు ముదురుతోందని అనుమానం వచ్చిన టీడీపీ అధిష్టానం వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేసింది. అనవసరంగా ఎవరూ నోరు తెరవద్దని కట్టడి చేసినా ఈ పాయింట్ని బేస్ చేసుకుని ముందు తలనొప్పులొచ్చే అవకాశం ఉందన్నది కొందరి అంచనా. పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు కాబట్టి టీడీపీ లీడర్స్ ప్రస్తుతానికి సైలెంట్ అయినా అది తాత్కాలికమేనని, ఏదో ఓ రోజు మళ్లీ మొదలవుతుందని కూడా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. లోకేష్ కు డిప్యూటీ సీఎం అనగానే జన సైనికులు ఎంటర్ అయిపోయి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవంటూ అందుకున్నారు. కూటమి ప్రభుత్వం కుదుట పడుతున్న టైంలో ఇలాంటివి మంచిది కాదు అన్నది అందరి అభిప్రాయం. 2-3 ఏళ్లు పోయాక అప్పటి పరిస్థితుల్ని బట్టి ఇలాంటివి వస్తే అర్థం ఉంది కానీ మరీ ఇంత త్వరగానా అంటే 2 పార్టీల కేడర్ మధ్య కూడా సఖ్యత లోపిస్తుందన్న విశ్లేషణలున్నాయి. ఇలాంటివి చూస్తూ సీఎం చంద్రబాబు కూడా ఎందుకు స్పందించడం లేదన్న చర్చ మొదట్లో జరిగింది. కానీ కామ్గా ఉంటే పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించి జ్యూరిక్ టూర్లో ఉన్నా సరే ఆయన తక్షణం స్పందించి ఎవ్వరూ ఆ సబ్జెక్టు మాట్లాడొద్దని ఆదేశించారు. దాంతో ప్రస్తుతానికి మ్యాటర్ సర్దుమణిగినట్టుగా కనిపిస్తున్నా ఇది తుఫానుకు ముందు ప్రశాంతత అయి ఉండొచ్చన్నది ఇంకొందరి అభిప్రాయం. సాఫీగా సాగిపోతున్న కూటమి పాలనను ఇలాంటి సమయం సందర్భం లేని అనవసర కామెంట్స్తో ఇరుకున పెట్టొద్దన్నది పార్టీ పెద్దల మనోగతం. ఇదేమైనా నామినేట్ పదవా, ఎవరిష్టానుసారం వారు మాట్లాడటానికి అన్న చర్చ సైతం మొదలైందట. లోకేష్ కు డిప్యూటీ సీఎం డిమాండ్ ఓ రకంగా కూటమి ఐక్యతను ప్రమాదంలోకి నెట్టినట్టేనన్న చర్చ ఇన్నర్ సర్కిల్స్ లో జరుగుతోందట. మా నాయకుడు సోలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సమాంతరంగా మరో పోస్టు సృష్టించడం అంటే ఆయన అవమానించడం అంటూ జనసేన వర్గాలు మండిపడుతూ ఉండడమే అందుకు ఉదాహరణ అంటున్నారు. ఈ వ్యవహారంపై జనసేన సోషల్ మీడియా వర్గాలు కూడా హాట్ గా ఉన్నాయట. మొత్తంగా ఈ ఎపిసోడ్ మాత్రం 2 పార్టీల మధ్య ఓ విధమైన అనుమానపు వాతావరణాన్ని సృష్టించిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇది ఇంకా శృతిమించే రచ్చ అయితే బీజేపీ మాత్రం చూస్తూ ఊరుకుంటుందా అన్నది ఇంకొందరి క్వశ్చన్. ఏతావాతా దీనికి ఎక్కడితో చెక్ పెట్టడంతో పాటు భవిష్యత్తులో కూడా అనవసరమైన వ్యాఖ్యలు రాకుండా అన్ని పార్టీల అధిష్టానాలు జాగ్రత్తలు తీసుకుంటేనే అందరికీ మంచిదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.